హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కేరళ ప్యాకేజ్ చేస్తున్నాను కదా, అదేనండి నా కేరళ ట్రిప్ లో ఉన్నాను కదా. ఈ రోజు వచ్చి డే 4 అనమాట. ఆలపి నుంచి నేను కొచ్చిన్ అయితే వెళ్ళబోతున్నాను. వెళ్లే దారిలో చాలా సైట్ సీయింగ్ అయితే ఉంటుంది. ఆ సైట్ సీయింగ్ అంతా చూసుకుని, కొచ్చిన్ అంటే మెయిన్ గా చూడాల్సింది మనం ఫోర్ట్ కొచ్చి ఏరియా అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఫోర్ట్ కొచ్చి ఏరియా. నా రూమ్ బాల్కనీ వ్యూ అనమాట ఇది. పొద్దు నుంచే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు చూద్దాం ఎలా ఉంటది ఈ రోజు అంతా. మరి లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ప్యాక్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోవటమే. గైస్, ఈ ప్యాకేజ్ నేను తీసుకుంది eTrip2.in నుంచి అనమాట. వీళ్ళ దగ్గర ఇండియా వైడ్ గా ప్యాకేజెస్ ఏది కావాలంటే అది చేస్తారు. వీళ్ళు బెస్ట్ ప్రైస్ లో ఇస్తారు అనమాట. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఎవరికైనా ఎటువంటి ట్రావెల్ ఎంక్వైరీ ఉందంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్యాకేజ్ అండ్ బెస్ట్ సర్వీస్ కూడా ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. నా లగేజ్ అది చెక్అౌట్ చేసి తీసుకొచ్చాను అనమాట. పదండి బ్రేక్ఫాస్ట్ లో ఏమున్నాయో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ బూఫే ఉందన్నమాట. పూరి, దోశ, ఇందులో కార్న్ఫ్లెక్స్, పోహానా? అరే ఇది పోహా అంట. అరే రే రే అయితే టేస్ట్ చేయాల్సింది ఇది. సబ్జీ, ఇది కుర్మా, బాయిల్డ్ ఎగ్స్, కట్ ఫ్రూట్స్, కాఫీ, టీ, బ్రెడ్, జామ్. లేట్ చేయకుండా తినేసి బయలుదేరిపోదాం. మన బండి వచ్చింది, వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఫస్ట్ అయితే ఆలపి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. బయటికి వెళ్ళగానే మనకి మరారి బీచ్ వస్తుంది అనమాట. మరారి బీచ్ చూసుకుని మేము కొచ్చి అయితే వెళ్ళిపోతాం. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచెస్ లో మరారి బీచ్ ఒకటి. వైట్ శాండ్ బీచ్ అని పిలుస్తారు మరారి బీచ్ ని. ఓకే, నేనైతే మరారి వైట్ శాండ్స్ బీచ్ కి అయితే వచ్చేసాను. ఈ ఊరు పేరు వచ్చి మరారి కులం, బీచ్ పేరు మరారి బీచ్. అరే బీచ్ చూడండి, ఈరోజు అదిరింది. సముద్రపు రంగు నలుపు రంగులో ఉంది. వైట్ శాండ్ బీచ్, మరారి బీచ్. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఏంటో చెప్పనా, ఇట్ సైడ్ అన్ని కూడా చెట్లు, బీచ్, సముద్రం. డ్రోన్ వ్యూ, అదే ఏరియల్ వ్యూలో చూసామనుకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందిలే అసలు ఈ బీచ్. చూడండి ఎంత బ్లాక్ గా వస్తుందో. హై టైడ్ లోనే ఉంది ప్రస్తుతం, లేదంటే మార్నింగ్ ఎంతలా ఉండదు. బీచ్ మటుకు నెక్స్ట్ లెవెల్, నాకు బాగా నచ్చింది. నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ వైట్ శాండ్ బీచెస్ లో ఇది ఒకటి. బీచ్ దగ్గర కొంచెం టైం అది స్పెండ్ చేసి మళ్ళీ నేను హైవేని అయితే క్యాచ్ చేస్తాను అనమాట. హైవే క్యాచ్ చేసి వెళ్ళిపోతాం మనం ఫోర్ట్ కొచ్చికి. వెళ్ళే దారిలో ఆర్తొంగల్ చర్చ్ అని ఒక చర్చ్ వచ్చింది. చాలా సినిమాలు అయితే ఇక్కడ షూట్ చేశారంట. మీకు ఏమైనా సినిమాలు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా సినిమా గుర్తొస్తుందా? 1 గంటన్నర ప్రయాణం తర్వాత మనం అయితే ఫోర్ట్ కొచ్చి ఏరియాకి రీచ్ అయ్యాం. ఇది మటాంజరి ప్యాలెస్ అన్నమాట. సో ఏముంటది ఏంటి అని నాకు కూడా తెలీదు. లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి ఇది రాజా గారి కోట అని తెలుసు లైట్ గా. మరి మిగతా విశేషాలు చూడాలి. మటాంజరి లోపలికి వచ్చాక అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. అదిగోండి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. అండ్ పైనుంచి కూడా వెళ్తున్నారు, ఎంట్రీ ఎగ్జిట్. లోపల ఏదైనా మ్యూజియం లాంటిది కూడా ఉందనుకుంటా. అక్కడ బోర్డు ఉంది, చూద్దాం. అదే మనం అనుకున్నదే కరెక్ట్, పైన మ్యూజియం ఉంది. ఈ మటాంజరి ప్యాలెస్ ఉంది కదా, దీన్ని డచ్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఎవరికైనా మ్యూజియం ఇంట్రెస్ట్ ఉందంటే పైకి అది వెళ్ళొచ్చు. పైకి అది వెళ్ళి మ్యూజియం నది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మటాంజలి ప్యాలెస్ బయటకు అయితే వచ్చాను. గైస్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి శుక్రవారం మటాంజలి ప్యాలెస్ అయితే క్లోజ్ ఉంటది అనమాట. ప్యాలెస్ పార్కింగ్ ఎదురుగుండానే ఒక సందు ఉంటుంది. దాంట్లోంచి వెళ్ళామనుకోండి మనకి బీచ్ అది వస్తుంది అనమాట. చూద్దాం ఒకసారి వెళ్ళి. బీచ్ అనుకున్నాను, బీచ్ కాదు, ఇది బ్యాక్ వాటర్. ఇదంతా కూడా బ్యాక్ వాటరే. చూడు, షిప్ యార్డ్ అనుకుంటుంది. అది కూడా వెనకాల షిప్ యార్డ్. మటాంజరి ప్యాలెస్ నుంచి కొంచెం ముందుకు వచ్చాం అనుకోండి, జ్యూ టౌన్ అంటారు అనమాట. JEW టౌన్. ఇదేంటంటే కొంచెం పాతకాల బిల్డింగ్స్ అన్ని ఉంటాయి. అందులోని ఇది మార్కెట్ అనమాట. బాగుంటాయి. స్పైసెస్ అన్ని కూడా చాలా దొరుకుతాయి. ఇదిగోండి స్పైసెస్ షాప్స్ చాలా ఉంటాయి. అండ్ ఇదే ఏరియాలో చాలా అంటే చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా యాంటిక్ పీసెస్ షాప్ ఇది. అండ్ ఈ బిల్డింగ్ చూడండి, భలే ఉందా అసలు. చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఈ లొకేషన్ మొత్తం. ఇదేదో ఆర్ట్ కేఫ్ అంట. గైస్, ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈ మార్కెట్ లో తిరగడం మర్చిపోకండి. చాలా అంటే చాలా డిఫరెంట్ ఫీల్ వస్తుంది. చూడండి ఇవన్నీ మనకి ఎక్కడ కూడా కనిపించవు అనమాట. ఇలాంటివన్నీ ఓన్లీ ఈ టౌన్ లో, ఈ మార్కెట్ లో అయితే కనిపిస్తాయి. మీకు ఒక విషయం చెప్పనా, ఇలాంటి స్ట్రీట్స్ మనకి గోవాలో కూడా ఉంటాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది గోవానా లేదంటే కేరళనా అని చెప్పి. హెరిటేజ్ ఆర్ట్ షాప్. విగ్రహాలు చూసారా అసలు?
ఈ షాప్ అయితే మాటలు లేవు అసలు. బా ఏవైనా సరుకు అసలు కేకలు పెట్టించిందిలే. ఇదేదో మ్యూజియం హోటల్ అంట. అమ్మో అలాగే ఉంది, వర్త్ లాగా. వెళ్ళే కొద్దీ మనకి యాంటిక్ పీస్ షాప్లు వస్తూనే ఉంటాయి. అయిపోయింది అనుకుంటున్నారేమో. అలాగే వెళ్ళి మనం అలాగే వెళ్ళొచ్చు. ఈ రోడ్లో నడుస్తుంటే ఫీలే వేరేలా ఉంది తెలుసా అసలు. రైట్ సైడ్కి వెళ్తే ఏదో ఉందంట, చూద్దాం. లెఫ్ట్ సైడ్ సిమెట్రీ ఏంటో చూద్దాం ఒకసారి వెళ్ళి. వావ్, కేకలు పెట్టించింది అసలు ఈ స్ట్రీట్. ఇంకా ఆ స్ట్రీట్ కన్నా ఎదిరిపోయింది. ఈ స్ట్రీట్లో ఫోటోగ్రఫీ జరుగుతుంది అనమాట, స్ట్రీట్ ఫోటోగ్రఫీ. మ్యాన్ అసలు లోపలికి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క షాప్ ఒక్కొక్కలా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ స్ట్రీట్. ఫోటోషూట్లు అసలు రకరకాలు ఉన్నాయి. ఈ స్ట్రీట్ ల్యాంప్స్ అయితే మటుకు డిజైన్ పిచ్చెక్కిచ్చారు. ఒకసారి వెనక్కి తిరుగుతాను, వెనకాల చూడండి, అదిగోండి మొత్తం ఫోటోషూట్లు. రాజమండ్రిలో మొన్నటిదాకా మా బిల్డింగ్ కూడా ఇలాగే ఉండేది, పడగొడిసాం. ఇది చూడగానే నాకు మా పాత బిల్డింగే గుర్తొచ్చింది. ద పోస్ట్ కార్డ్ హోటల్ అంట. అమ్మ బాబోయ్, పాతకాలపు ఇల్లు ఉంటాయి చూడండి, దాన్నే కన్వర్ట్ చేశారు హోటల్ కింద. ఆ పైన ఏదో కేఫే ఉంది, అద్దరిందిలే అసలు. ఎక్కడ కూడా మళ్ళీ ఇంకో ఫోటో షూటే. పొద్దున్నుంచి తగులుకుంది వర్షం, అస్సలు ఆగట్లేదు తెలుసా. ఇక్కడతో ఈ స్ట్రీట్ అయితే అయిపోయింది, ఇంకెళ్ళాం లోపలికి. సో ఇక్కడ ఏదో ఉంది, ఎంట్రన్స్ ఫ్రీ ఉంది, నో జీపే అంట. మ్యాటర్ ఏంటంటే జూయిష్ చర్చ్ అంట, లోపల చెప్పులు అయ్యి వేసుకెళ్ళకూడదు. ఇక్కడతో స్ట్రీట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఏదైనా చెప్పండి, ఈ స్ట్రీట్కి రావడం డబుల్ వర్త్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోర్ట్ కొచ్చిలో ఇలాంటి స్ట్రీట్ ఉంటుందని. మైండ్ బ్లోయింగ్ తెలుసా. వర్షం లేనప్పుడు వచ్చారంటే అసలు ఇన్స్టాగ్రామర్లు ఫోటోగ్రఫీ అలాగే రీల్స్ కొట్టి పడేయచ్చు ఈ స్ట్రీట్ లో. అసలు ఇక్కడ వైబే చాలా డిఫరెంట్ ఉంది తెలుసా. ఎంబ్రాయిడరీ షాప్ అంటే ఇది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి. గైస్ మీకు గుర్తుందో లేదో, సూపర్ డూపర్ హిట్ అయిన మలయాళం సినిమా ఒకటి తీసారు, దుల్కర్ సల్మాన్ హీరో. అద్దిరిపోయే మ్యూజిక్, అసలు క్రేజీ ఉంటుందిలే సినిమా. మీకు ఎవరికైనా సినిమా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి నాకు కామెంట్స్ లో. అదే సినిమాని తమిళ్లో మాధవన్ రీటేక్ చేశారు అనమాట. ఆ సినిమా కూడా అద్దిరిపోద్ది, మారా సినిమా పేరు. మలయాళం సినిమా మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. మలయాళం ప్రేమం సినిమా తెలుసు కదా, అందులో బేకరీ ఒకటి ఉండొచ్చు అండి. బేకరీ ఒకటి మనోడు నవీన్ బోలి బేకరీ ఉండొచ్చు అండి. ఆ బేకరీ ఇదే ఏరియాలో ఉంటది. ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ మరి సెట్ వేసారా నిజమైన బేకరీయా తెలియదు. బట్ ఈ ఏరియాలోనే షూట్ అయితే జరిగింది. గైస్ ప్రస్తుతం మనం ఉన్నది ఎర్నాకుళం కాదు, ఫోర్ట్ కొచ్చి ఏరియాలో. ఇది ఒక ఐలాండ్ అనమాట. సో కొచ్చిన్, విల్లింగ్టన్ ఐలాండ్ తర్వాత ఫోర్ట్ కొచ్చి అయితే వస్తుంది. కొచ్చిన్ అంటే ఏం లేదండి, ఎర్నాకుళం టౌన్ ని కొచ్చిన్ అంటారు. ఈ జ్యూస్ టౌన్ నుంచి అయితే బయటకు వచ్చాను. పదండి మన నెక్స్ట్ సైట్ సీయింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం ఉన్నది ప్రస్తుతం మటాంజరి ఏరియా. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫోర్ట్ కొచ్చి ఏరియాకి అయితే వెళ్తున్నాను. వెల్కమ్ టు ఫోర్ట్ కొచ్చి. సో ఫోర్ట్ కొచ్చి అయితే వచ్చాం. ఇది చాలా ఫేమస్ చర్చ్. ఈ చర్చ్ పేరు వచ్చి వాస్కోడగామా చర్చ్. కాకపోతే ప్రస్తుతం సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ కోచి అని పిలుస్తారు. వాస్కోడగామా చర్చ్, ఫోర్ట్ కొచ్చి. ఇక్కడ స్ట్రీట్స్ అన్ని కూడా భలే ఉన్నాయి తెలుసా అసలు. ఫోర్ట్ కొచ్చి ఏరియాని మటుకు అస్సలు మిస్ అవ్వకండి మీరు కొచ్చిన్ వచ్చారంటే, ఎర్నాకుళం వచ్చారంటే. మనం అసలు భారతదేశంలో ఉన్నావా లేదా అన్నట్టు ఫీల్ వస్తుంది ఈ ఏరియాలో. గైస్ ప్రస్తుతం నేను ఫోర్ట్ కొచ్చి ఏరియా టవర్ రోడ్ లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఫోర్ట్ కొచ్చి చైనీస్ ఫిషింగ్ నెట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇదిగోండి ఇక్కడ అన్ని కూడా చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఉంటాయి. చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటే అదొక రకమైన చేపలు పట్టడం పద్ధతులు ఉంటాయి కదా చేపలు పట్టడంలో, ఇదొక రకం అనమాట. నాకు తెలిసి అంత వర్షంలో ఎవరు చేపలు పట్టరు అనుకోండి, అది వేరే విషయం. ఇగోండి వీటినే చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటారు. బాబాయ్ ఫుల్ కౌంట్ అయిపోయాడు. ఇది ఒక రకమైన పద్ధతి చేపలు పట్టడంలో. మనం పొద్దున్నే వచ్చామనుకోండి, లేదంటే సాయంత్రంగానే వచ్చామనుకోండి, అందరూ చేపలు పడతా ఉంటారు ఈ ఫిషింగ్ నెట్స్ యూజ్ చేసి. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నాయి చైనీస్ ఫిషింగ్ నెట్స్ అన్ని. 1 2 3 4 5. నాకు తెలిసి ఇదంతా కూడా బ్యాక్ వాటరే. సీ అక్కడ ఉంటుంది, అదిగోండి అదంతా సీ. ఇది సీ మౌత్ అనుకోవచ్చు మనం. ఇదంతా కూడా బ్యాక్ వాటర్సే. పదండి అసలు లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటాయి అనేది. ఆయన ఉన్నారు ఎవరో, వెళ్దాం. ఇక్కడ మామూలుగా అయితే చేపలు పడుతున్నారు వాళ్ళు వేసుకుని. Portugal people. Yeah, no Indian people should trade. Okay. This is 700 years of technology. Okay. So Vasco da Gama batch. Oh, okay. Other time is a Kochinachi pure vegetarian. Okay. This is a vegetarian area. Okay. Portugal coming is a no vegetarian. Okay. Starting is a bamboo settings. Okay. Bamboo settings net is very nice. Oh. But not a fish guy. Small net. Second batch coming is a China. China is a big net. It's a net.
Okay, big nets. Yeah, so but name Chinese fish. Okay. The using is Portugal people. This is counterbalance. Other side wood net 1000 kg. The stone 1000 kg. Oh. Full inside water, stone up. The 6 people is working, my team. Okay, got it. The ropes are pulling, stone down, net up. మనోడు ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, అది పద్ధతి. ఫస్ట్ పోర్చుగీస్ వచ్చి ఇంట్రడ్యూస్ చేశారంట. పోర్చుగీస్ తర్వాత చైనీస్ వచ్చి పెద్ద పెద్ద నెట్లు అవి తీసుకొచ్చి ఈ ఫిషింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. జనరల్ గా ఏంటంటే ఈ కర్రలు అన్ని ఉన్నాయి చూడండి, ఆ కర్రలన్నీ కూడా 1000 kg అంట. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూడండి, దీన్ని లేపుతారు. ఇలా లేపితే అటు నెట్ అనేది కింద దిగుద్ది. దిగి ఫ్లోకి చేపలు ఉంటాయి కదా, ఆ చేపలు దాంట్లోకి వచ్చినప్పుడు తప్పని పైకి లాగుతారంట. సో 6 మనుషులు దీన్ని కిందకి పంపడానికి పైకి లేపడానికి ఉంటారు. అర్ధరాత్రి 3 నుంచి పని చేయడం స్టార్ట్ చేస్తారంట. పొద్దున 11 దాకా, సాయంత్రం 4 నుంచి 6 దాకా అయితే చేపలు పడతారంట. బేసిక్ గా అది ఇది బ్యాక్ వాటర్ కదా, ఇది ఫ్రెష్ వాటర్, అది సాల్ట్ వాటర్. ఓకే, అటు సైడ్ నుంచి పెద్ద చేపలు చిన్న చేపలు తినడానికి వస్తాయంట. వచ్చినప్పుడు ఇలా వెళ్తాయి కదా పైకి, వెళ్ళినప్పుడు తప్పని వలేసి లాగుతారు. అది మ్యాటర్. ఇవన్నీ కూడా చైనీస్ ఫిషింగ్ నెట్స్. ఎన్ని ఉన్నాయి చూడండి. అరేబియన్ సీలోంచి ఏదో బోట్ లోపలికి వస్తుంది. కొచ్చిన్ పోర్ట్ అటు సైడ్ ఉంది, అది కొచ్చిన్ పోర్ట్. ఏదైనా ఇలాంటి చూడటమన్నా వీడియోలు తీయటమన్నా నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. మీరేమంటారు? ఇలాంటి మీకు కూడా ఇంట్రెస్టేనా? క్రూజ్. ఏం క్రూజ్ అది? బాబా ఏవైనా వెళ్తుందా అసలు? కేకలు పెట్టించిందిలే. అది ఆ షిప్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది పోర్టుకి. మనం అయితే ఎలా వెళ్దాం లోపలికి, ఏముంటుందో చూద్దాం. నాకు తెలిసి ఇటు సైడ్ వెళ్తే బీచ్ అనుకుంటా. ఎస్, మనం ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఇలా పాత్వే ఉంది కదా, ఈ పాత్వేలోంచి లోపల నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి బీచ్కి వెళ్తాం. ఫోర్ట్ కొచ్చి బీచ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇదే ఫోర్ట్ కొచ్చి బీచ్. ఇది సీ మౌత్, ఇది బ్యాక్ వాటర్. వావ్, ఏవైనా ఉందా లొకేషన్? బాబా ఇక్కడ సన్సెట్ చూస్తే ఉంటది నా సామీరంగా, కానీ గొడిగే గాలికి ఎగిరిపోతుంది. వావ్, ఇదంతా చెత్త. పొల్యూషన్. గొడిగే ఎలా ఊగిపోతుందో చూడండి. ఆహా, ఇలా అయిపోయింది గొడుగు. వాడే లొకేషన్ అసలు జస్ట్ లవింగ్ అంతే. బాబా ఏం చేయలేం గొడుగుని. ఇప్పుడు ఎలాగన్నా కూడా వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ లొకేషన్స్. ఎగ్జాక్ట్లీ నేను సీ మౌత్ దగ్గర నుంచున్నాను. నా ఎడం పక్క సముద్రం, కుడి పక్క బ్యాక్ వాటర్. అటు సైడ్ అన్నీ కూడా ఫిషింగ్ నెట్లు. అదిగో మీకు కనిపిస్తున్నాయి కనిపించట్లేదే కానీ అన్నీ కూడా ఫిషింగ్ నెట్లే. వర్మ ఇక్కడికి రావటం, ఫోర్ట్కి వచ్చి అసలు మిస్ అవ్వకండి వర్మ. ఏవైనా లొకేషన్ ఈవినింగ్ సన్సెట్ అయితే అద్దరిపోద్ది అంతే. ఇది అరేబియన్ సముద్రం. పదండి, ఇక్కడ గాలి నన్ను ఊపేస్తుంది. ఇంకా అలా లోపలికి మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఈ మాట చెప్పాలంటే చాలా బాధగా ఉంది. అసలు 4 రోజులు ఎలాగైపోయినాయి అంటే అలాగైపోయినాయి. టకా అని అయిపోయినాయి. 2 nights మున్నార్, 1 night ఆలపీలో నా స్టే అయితే అయిపోయింది. ఇది 4వ రోజు. మనం కొచ్చిలో ఉన్నాం కదా, ఫోర్ట్ కొచ్చిలో ఉన్నాం కదా, అయిపోయింది. ఇంకా నేను వెనక్కి అయితే వెళ్ళిపోతాను. బాధగా ఉంది ఈసారి చాలా. గైస్ తెలుసు కదా, ఈ ప్యాకేజ్ నేను తీసుకుంది eTrip2.in నుంచి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. కేరళ ఒకటే కాదండి, మీకు హిమాచల్ కావాలంటే హిమాచల్, సిక్కిం, రాజస్థాన్, ఢిల్లీ, వాట్ ఎవర్ ప్యాకేజెస్ మీకు కావాలని, ఏ ప్యాకేజ్ కావాలన్నా వీళ్ళని కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్రైజెస్లో అయితే ఇస్తారు. ఒకవేళ మీకు కస్టమైజ్డ్ ప్యాకేజ్ కావాలన్నా కూడా కస్టమైజ్డ్ ప్యాకేజ్ చేసిస్తారు అనమాట. అంటే మీ రిక్వైర్మెంట్, నాకు ఇక్కడ 2 days కాదు 3 days ఉండాలి అన్నారనుకోండి ఒక డెస్టినేషన్లో, అలా మీకు ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసి కూడా ఇస్తారనమాట. గాలికి గొడిగి ఎగిరిపోతుంది. ఈ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. మీ ట్రావెల్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి గైస్. యాక్చువల్గా ఇక్కడ నుంచి నేను అతిరపల్లి కూడా వెళ్దాం అనుకున్నాను, వాటర్ ఫాల్ దగ్గరికి. కాకపోతే గత 2 days నుంచి అతిరపల్లి వాటర్ ఫాల్స్ క్లోజ్డ్ ఉంది. అక్కడ ఏదో ల్యాండ్ స్లైడ్ అయ్యిందంట, అది క్లియర్ చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఓపెన్ అవుద్దో తెలీదు. నాకు తెలిసి ఇంకొక 2 రోజుల్లో ఓపెన్ అయిపోద్ది అనుకుంటున్నాను నేను. అయిపోయాక నేనైతే మళ్ళీ కార్ దగ్గరికి వచ్చాను.
ఇప్పుడైతే మేము ఎర్నాకుళం వెళ్తున్నాం అనమాట. నేను టాక్సీ ఎలా వెళ్తున్నామో తెలుసా, ఫెర్రీ అయితే ఎక్కబోతున్నాం, చూపిస్తాను ఆగండి. మా కార్ ని లైన్ లో పెట్టాం అనమాట. ఎలాగ వెళ్తామంటే ఎర్నాకుళం ఇప్పుడు బోట్ లో ఎక్కిస్తాం. ఆ బోర్డు పేరు జంగారా లోకల్ లాంగ్వేజ్ లో. ఇగోండి అక్కడ కనిపిస్తున్నాయి దూరంగా అవి వస్తాయి. ఆ పెద్దగా ఉన్న చూడండి ఆ బోట్లో మా బండిని అయితే ఎక్కించేస్తాం. ఎక్కించి ఎర్నాకుళం అయితే వెళ్ళిపోతాం. కార్లే కాదండి, ఇలాంటి బళ్ళు కూడా ఎక్కిస్తారనమాట జంగారాలో. సో వీళ్ళందరూ కూడా వెయిటింగ్ అనమాట జంగారా గురించి. ప్రస్తుతం మనం ఉన్నది ఫోర్ట్ కొచ్చి కదా, ఈ ఏరియా ఫోర్ట్ కొచ్చి. అక్కడ ఎదురుగుండా ఒక ఐలాండ్ కనిపిస్తుంది చూసారా, అది వైపిన్ ఐలాండ్. ఎర్నాకుళం వచ్చి అటు సైడ్ ఉంటుంది అనమాట. అదిగో వచ్చింది జంగారా. బోట్లో వాళ్ళందరూ బయటికి దిగిపోయాక మన బళ్ళు ఎక్కిచ్చేద్దాం. పదండి వెళ్ళిపోతున్నాం మనం. 75 రూపాయలు అనమాట కార్కి. టోకెన్ తీసుకున్నాం. టోకెన్ అంటే టికెట్. చలో జంగారా రైడ్. అది జంగారా రైడ్. అది తీసుకొచ్చాం లోపలికి. మనం అయితే కార్లోనే కూర్చోవాలి. అది జంగారా తీశారు. వైపున వెళ్ళిపోదాం పదండి. మన పక్కనే ఆటో. ఏదైనా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లేదు. అది మనం అయితే ఒడ్డుకు వచ్చాం. అటు పక్క నుంచి ఇటు పక్క వచ్చాం. వెల్కమ్ టు వైపిన్ ఐలాండ్. ఒక్కొక్క వెహికల్ వెళ్ళిపోతుంది. మన వెహికల్ కూడా ఇంక దింపేద్దాం పదండి.